పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము బ్రోకోలీ అనే వెజిటేబుల్ గురించి తెలుసుకుందాం. సో బ్రోకోలీ అనేది ఒక క్రూసిఫెరస్ ఫ్యామిలీలో నుండి వచ్చిన వెజిటేబుల్ అన్నమాట. దీన్ని చూడగానే అందరూ గ్రీన్ కలర్ కాలీఫ్లవర్ అనుకుంటారు. సో దాని పేరు కూడా అలాగే పిలుస్తూ ఉంటారు చాలామంది, బ్రోకోలీ అనలేక. సో వీటిలో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి అన్నమాట మనకి. ముఖ్యంగా ఇందులో ఎక్కువ శాతం మాయిశ్చర్ కంటెంట్ ఉంటుందన్నమాట. 80% వరకు మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. ఇందులో చాలా రకాల వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. అలాగే ఇందులో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుందన్నమాట. సో ఇలాంటి బ్రోకోలీని మనము ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నవి ఎలా వాడుకోవాలి, అలాగే వీటిలో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ బ్రోకోలీని మనము సాలడ్ లాగా తీసుకోవచ్చు. దీన్ని స్టీమ్ చేసైనా తీసుకోవచ్చు, అలాగే రాగా అయినా తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని సూప్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే మనము రకరకాల వెజిటేబుల్ ప్రిపరేషన్స్లో వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని పులావ్లో కూడా వేసుకోవచ్చు. సో మనము ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ చేసినా కూడా దీన్ని కాంబినేషన్లో కానీ అలాగే అచ్చంలో కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి ఎన్ని వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయంటే మీరు క్లోరోఫిల్ కంటెంట్ కూడా ఇందులో చాలా బాగుంటుంది. ఈ క్లోరోఫిల్ అనేది మనకు ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇది క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుందన్నమాట. ఇది మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డైజెస్టివ్ రిలేటెడ్వి తగ్గించడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇందులో ఉండే ఫైబర్ అండ్ పొటాషియం కంటెంట్ ఏవైతే ఉంటాయో ఇది బ్లడ్ షుగర్స్ అండ్ బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇందులో ఉండే రఫేజ్ మన కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తుంది. అలాగే మనకి ఆకలి అవ్వకుండా కూడా సెషైటీ అనేది సాలడ్ రూపంలో తీసుకున్నప్పుడు ఇస్తుందన్నమాట. కొంతమందిలో అపోహ ఏముంటుందంటే ఇది తీసుకుంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది అని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో మనము ఎక్కువ మోతాదులో హైపోథైరాయిడిజం చూస్తున్నాం. సో హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు దీన్ని రా తీసుకోకూడదు, స్టీమ్డ్గా తీసుకోకూడదు. దీన్ని సరిగ్గా ఉడికించి ఆర్ కూర రూపంలో చేసుకున్నప్పుడు దీన్ని వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అలాగే జాగ్రత్తగా వీళ్ళు థైరాయిడ్ సప్లిమెంటేషన్స్ వేసుకునేది ఒకే టైంలో చాలా ఎర్లీగా వేసుకోవాలి. అంటే 4 AM, 5 AM, 6 AM అలా వేసుకోవాలి. అండ్ ఆ మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 4 గంటల వ్యవధి వరకు వెయిట్ చేసుకోవాలి. ఇలా 4 hours టైం పీరియడ్ తర్వాత ఈ బ్రోకోలీని తీసుకుంటే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. సో ఇలా మనకి బ్రోకోలీలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మనకి కంటికి మన కెరోటినాయిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఐ హెల్త్ కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది మనకు బ్రోకోలీలో సమృద్ధిగా లభిస్తుందన్నమాట. మన చర్మం కోసం మన హెల్త్, మన స్కిన్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మన శరీరానికి. సో దాన్ని మనము హెల్తీగా ఉంచాలి అంటే బ్రోకోలీని మనం సీజన్లో వాడుకోవడం చాలా శ్రేష్టం. అలాగే మనకి నోటి నుంచి మలద్వారం వరకు ఉండే మ్యూకోజల్ లైనింగ్, దానికోసం మనకి ఈ బీటా క్యారోటీన్ బ్రోకోలీలో ఉండేది ఎంతో హెల్ప్ చేస్తుందన్నమాట. సో అందుకే ఈ బ్రోకోలీని మనం కన్జ్యూమ్ చేస్తే ఈ మ్యూకోజల్ లైనింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలాగే మనకి కొద్ది రకాల సమస్యలు, అంటే మనకి ఎక్కువగా ఆకలి ఉండొచ్చు, లేకపోతే బరువు ఎక్కువగా ఉండొచ్చు, లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఈ బ్రోకోలీ అనేది మనము సాలడ్ రూపంలో కానీ కర్రీ రూపంలో కానీ సూప్ రూపంలో కానీ ఇస్తే వాళ్ళు బరువు తగ్గడము, అలాగే కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ అవ్వడము, బ్లడ్ షుగర్స్, బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ అవ్వడము అనేది కనబడుతుందన్నమాట. ఇది క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇందులో మనకి పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రకరకాల ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, క్యూవర్సిటిన్, క్యాంఫరోల్, అలాగే ఐసోథయోసైనేట్స్ ఉంటాయి. సో ఇన్ని రకాల మనకి పాలిఫినోలిక్ కాంపౌండ్స్
మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తూ మన ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని అరికట్టడానికి ఎంతో మేలు చేస్తుందన్నమాట. సో ఈ బ్రోకోలీని మనము సీజనల్గా వచ్చినప్పుడు రకరకాల రెసిపీస్లో వాడుకుంటే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి కనబడతాయి. ఎస్పెషలీ మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా ఇది ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుందన్నమాట. మన గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, రిఫ్లక్సెస్ రావడం కానీ, హైపర్ యాసిడిటీ ఉన్న వాళ్ళకి ఈ బ్రోకోలీ అనేది చాలా మంచి సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తూ మన గ్యాస్ ప్రాబ్లమ్ని తగ్గించే కెపాసిటీ దీనికి ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్ని కూడా రిలీవ్ చేస్తుంది అనమాట. సో దీన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనము దాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. సో ఇది మన బ్రోకోలీ అండి. సో దీంట్లో మన శరీరానికి కావాల్సిన రకరకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ లభిస్తాయి. ఇందులో బీటా క్యారోటీన్, వైటమిన్ ఏ అనొచ్చు మనము సింపుల్గా. సో బీటా క్యారోటీన్ ఉంటుంది. వైటమిన్ సి మన చిగుళ్లకు హెల్త్కి ఎంతో బెనిఫిట్ చేస్తుంది. అలాగే ఇందులో ఉండే వైటమిన్ సి మన శరీరానికి ఐరన్ అబ్జార్ప్షన్కి కూడా చాలా బెనిఫిట్గా చేస్తుంది అనమాట. అలాగే మన మసిల్లో కొల్లాజన్ సింథసిస్కి కూడా ఈ వైటమిన్ సి అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో మనకు కావాల్సిన బి కాంప్లెక్స్ వైటమిన్స్, వైటమిన్ డి, ఈ, కే కూడా సమృద్ధిగా లభిస్తాయి. సో మన శరీరానికి కావాల్సిన ఆల్మోస్ట్ A to Z వైటమిన్స్ అనేవి మనకి బ్రోకోలీ లభిస్తాయి. అలాగే మనకి ఇందులో మినరల్స్ కాల్షియం, జింక్, సెలీనియం, మ్యాంగనీస్, మెగ్నీషియం లభిస్తాయి. సో దీన్ని ఫ్లార్లెట్ లాగా మనము కట్ చేసుకోవచ్చు. దీన్ని మనం సాలెడ్స్ కానీ, లేకపోతే సూప్స్లో కానీ, రైస్లో కానీ, డిఫరెంట్ స్టఫింగ్స్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీన్ని మనము స్టీమ్ ఇవ్వచ్చు, లేకపోతే రా సాలెడ్ రూపంలో అయినా కూడా తీసుకోవచ్చు. మనకి తల నుంచి కాలు వరకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఈ బ్రోకోలీ అనేది ఇస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.